వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. And this morning we receive spirit of wisdom and revelation. ఈ కాలంలో ప్రభా జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive the spirit of knowledge and understanding. పొంది వివేకం గల ఆత్మను పొందుకొంచున్నాము. We receive your word. ప్రభా మీ వాక్యమును పొందుకొంచున్నాము. We receive the spirit of truth to teach the word, reveal the word. వాక్యం బోధించడానికి, వాక్యం బయలుపరచడానికి మీ సత్య వాక్యమును మేము తీసుకుంటున్నాము తండ్రి. Thank you, Holy Spirit, you are here. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. Helping us, teaching us your word. ప్రభా మీ వాక్యం బోధిస్తున్నందుకు మీకు వందనాలు. Thank you for healing and deliverance happening in our lives. మా జీవితాల్లో మీరు ఇస్తున్న స్వస్థతకై, విడుదలకై మీకు వందనాలు. Hallelujah. 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 Amen. Amen. Please be seated. Praise God. దేవునికి వందనాలు. This session we are going to discuss about sonship and fatherhood. మనము కుమారత్వము, తండ్రి కుమారుని ఎట్లా చెప్పాలని అర్థం కాలేదు నాకు. Fatherhood. ఫాదర్హుడ్, పితృత్వము, కుమారత్వం గురించి తెలుసుకుందాం. Amen. Let me ask a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. What do you feel when you hear the word, the noun form father? తండ్రి అనే మాటకి మీకేం అర్థమవుతుంది? What do you feel when you hear the noun form, the word father? తండ్రి అనే పేరు విన్నప్పుడు మీ భావం ఏంటిది? What do you feel? ఏం భావిస్తున్నాం? Maybe some positive feelings. ఒక మంచి మన అనుభవం కలుగుతుందా?
like happiness. సంతోషము. I'm not talking about the Heavenly Father. నేను పరలోక The తండ్రి గురించి noun form మాట్లాడుతున్నాను. Father. భూలోక తండ్రి, Noun form Father. నౌన్ ఫామ్. తెలుగులో ఈ నౌన్ అంటే ఏమంటారు తెలియదు. ఆ భౌతిక పరమైన తండ్రి అంటే No, మీకు ఏం గుర్తొస్తుంది? no. అది కూడా కాదు. Noun form. ఆ నామ What is నామవచకములో noun in Telugu? నామవచకములో తండ్రి అంటే ఏమనిపిస్తుంది? మీకు What do you feel? ఏమనిపిస్తుంది? Happiness, సంతోషమా, love, ప్రేమ, adoration, పొగడటమా, admiration, ఆయన చూసి స్పందించటమా, acceptance, అంగీకరింపబడటమా, care, మన శ్రద్ధ చూపించుతున్న అనుభవమా, nurturing, పోషించటము, etc. మిగతావన్నీ మొదలగునవి. Or అన్య fear, లేదా భయమా, anxiety. కలవరం. No, there are people. అవును, కొంతమంది ఉన్నారు. Fear, భయం, anxiety, కలవరము, anger, కోపము, shame, సిగ్గు, pain, బాధ, sometimes no feelings at all. కొంతమందికి ఏ భావం ఉండదు. When you hear the noun form Father, they don't feel anything. తండ్రి అనే నామవచకం విన్నప్పుడు వారికి ఏ భావం కలగదు, స్పందన ఉండదు. Only few people, they feel positive emotions when they hear the noun form Father. మరి తండ్రి అనే నామవచకం విన్నప్పుడు వారికి మంచిగా స్పందిస్తారు. But majority of the people, they have negative emotions. చాలా వరకు వ్యతిరేకమైనటువంటి స్పందన ఉంటది. Am I right? అవునా? Yes. I can see in many faces that reaction. కొన్ని ముఖాల్లో ఆ స్పందన చూస్తున్నా నేను. And some people, they do not have any feeling. కొంతమందికి ఎటువంటి స్పందన ఉండదు. Now the problem, సమస్య ఏంటంటే we see our Heavenly Father in correspondence to our biological fathers. మన భౌతిక పరమైన తండ్రిని బట్టి పరలోక తండ్రిని కూడా చూడటం మొదలు పెడతాం. Amen. We see our Heavenly Father in correspondence to our biological fathers. భౌతిక పరమైన తండ్రిని ఎలా చూస్తున్నామో అలాగే మన పరలోక తండ్రిని కూడా చూస్తుంటాం. The relationship we have with our physical father affects the relationship we have with our Heavenly Father. భౌతిక పరమైన తండ్రితో ఎటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నామో పరలోక తండ్రితో కూడా అటువంటి సంబంధమే కలిగి ఉంటాం. The relationship we have with our physical father affects the relationship we have with our Heavenly Father. మన ఈలోకపరమైన తండ్రితో మనకి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నదో అలాగే పరలోక తండ్రితో సంబంధంపై ప్రభావం చూపుతుంది. Clear? The view of Father God can be shaped by the way our fathers have been. మరి మన తల్లిదండ్రులు మనతో ఎలా ఉన్నారో దాన్ని బట్టి పరలోక తండ్రిని కూడా మార్చుకోగలుగుతాం. మార్పు కనబడుతుంది. Are you getting something? అర్థమవుతుందా? If you have had a beautiful relationship with your earthly father, భూ సంబంధమైన తండ్రితో నీకు మంచి అనుబంధ సహవాసం ఉన్నట్లయితే then you will have a wonderful relationship with the Heavenly Father. పరలోక తండ్రితో కూడా అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉంటావు. Clear? If you have had a beautiful relationship with your earthly father, then you will have a wonderful relationship with your Heavenly Father. భూ సంబంధమైన తండ్రితో నువ్వు అద్భుతమైన సహవాసం సంబంధం కలిగి ఉన్నట్లయితే అలాగే పరలోక తండ్రితో కూడా అదే మృదువైన సున్నితమైన స్వభావం కలిగి ఉంటావు. If you do not have an attachment with your earthly father,
then it can make it more difficult to relate to God as your heavenly Father. మరి నీవు నీ భౌతికపరమైన తండ్రితో సహవాసం ఆ యొక్క సంబంధం సరిగా లేకపోతే పరలోక తండ్రితో కూడా సంబంధం సరిగా చూసుకోలేవు. Correct? If you do not have an intimacy relationship with the heavenly Father, you fail to understand your sonship in his family. మరి పరలోక తండ్రితో నీవు అన్యోన్య సహవాసము తెలుసుకోకపోతే సంబంధము నీ కుమారత్వం యొక్క అధికారాన్ని ఆ యొక్క వాటి అన్నిటిని కూడా నువ్వు తెలుసుకోలేవు. I already told you that Jesus Christ came to this world to reveal Father God to us. యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుణ్ణి మనకి కనపరచుటకు వచ్చి ఉన్నారని మీకు ముందుగానే చెప్పి ఉన్నాను. Correct? అవునా? Jesus said he is the way. యేసు ప్రభు అన్న నేనే మార్గం. Not to the heaven. పరలోకానికి పోవడానికి కాదు, to the Father. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. We understand Jesus, we understand the Father God only through Jesus. తండ్రి దేవుణ్ణి యేసు ప్రభు ద్వారానే అర్థం చేసుకోగలం. Hallelujah. హల్లెలూయా. Then I asked last day, how many songs are in our languages that directly speaking to Father God? మరి మన భాషలలో పాటలు తండ్రి దేవునితో మాట్లాడుతున్నటువంటి పాటలు ఎన్ని ఉన్నాయి? సూటిగా తండ్రి దేవునితో పాడుతున్న పాటలు మాట్లాడుతున్నట్టు. How many songs are in our languages మన directly talking to Father God? సూటిగా తండ్రి దేవునితో మాట్లాడుతున్న పాటలు మన భాషలలో ఎన్ని ఉన్నాయి? You count. మీరే లెక్క పెట్టండి. Tell me how many songs are in your language which talks about blessings. మరి మీ భాషలో ఆశీర్వాదాల గురించి మాట్లాడే పాటలు ఎన్ని ఉన్నాయి? Thousands. వేలు. Thousands of songs. వేలలో ఉన్నాయి పాటలు. Correct? అవునా? How many songs are in our languages directly talking to Jesus? యేసు ప్రభువుతో సూటిగా మాట్లాడేటటువంటి పాటలు మన భాషల్లో ఎన్ని ఉన్నాయి? Come on, I want to hear from you. మీ నుంచి వినాలి నేను. ఎన్ని ఉన్నాయి? Many. చాలా ఉన్నాయి. Why we don't have songs that talks about Father or talking to Father God? తండ్రి గురించి గాని లేదా తండ్రితో మాట్లాడుతున్నట్లు పాటలు ఎందుకని లేవు? Because we don't have much revelation knowledge of Father God. ఎందుకంటే తండ్రి దేవుని ఎక్కువ ప్రత్యక్షత మనకు లేదు కాబట్టి. That means we are not growing up in our spiritual life. దాని అర్థం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగటం లేదు. Clear? స్పష్టంగా ఉంది కదా? I know we love Jesus. మనం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం. He's our Lord. ఆయన మన ప్రభు. But the Lord Jesus came to this earth to take us back to our home. Father is home. యేసు ప్రభు మనలను తండ్రి యొక్క ఇంటికి తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చినారు. Hallelujah. హల్లెలూయా. Take us back to connection with intimacy with Father God. తండ్రి దేవునితో అన్యోన్య సహవాసంలోనికి తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నారు. We need two important revelation knowledge. మనకి రెండు జ్ఞాన ప్రత్యక్షత కావాలి. That God is my Father. దేవుడు నా తండ్రి And I am His son. I am His daughter. నేను ఆయన కుమారుడను కుమార్తెను. Hallelujah. హల్లెలూయా. I know we heard about all this truth. ఇవన్నీ ఈ సత్యాలన్నీ మనం విన్నాం. And this is not a new teaching to you. ఇది మీకు నూతన ఉపదేశం కాదు. We are the children of God. మనం దేవుని పిల్లలము. God is our Father. దేవుడు మన తండ్రి. We know this truth. ఈ సత్యం మనకు తెలుసు. But how many of us receive the revelation knowledge of this teaching? కానీ ఈ ఉపదేశంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రత్యక్షతని ఎంతమంది పొందుకున్నారు? How many of us having a closer, intimate relationship with the Heavenly Father? పరలోక తండ్రితో ఎంతమంది అన్యోన్య సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నారు?
Hallelujah. Hallelujah. I'm going to show you some scriptures from the Word of God దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలను మీకు చూపిస్తాను. that teaches that you are the Son of God, you are the daughter of Heavenly Father. మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని. And also that reveals Father's heart. అలాగే తండ్రి హృదయము కూడా కనపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Let me tell you, if you receive the revelation knowledge of these two topics, now you will see a great freedom in your spiritual life. ఈ రెండు విషయములను గురించినటువంటి జ్ఞాన ప్రత్యక్షతను మీరు పొందుకున్నట్లయితే మీ జీవితంలో అత్యధికమైన స్వాతంత్రమును చూస్తారు. You will not fear about tomorrow. రేపటిని గురించి మీరు భయపడరు. You will not worry about tomorrow. రేపటిని గురించి మీరు చింతించరు. You will not be anxious for nothing. దేనిని గురించి కలవరపడరు. Because you know that you have a Father in heaven. నువ్వు ఎరిగి ఉన్నావు పరలోకంలో నీకు ఒక తండ్రి ఉన్నాడని. Who knows all your needs even before you ask or think. నువ్వు అడగక ముందు, ఆలోచించక ముందు నీ ప్రతి అక్కర అవసరత ఎరిగినటువంటి ఆయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now many people when they visit my church or ministry, they used to say, Pastor, we need to cry and pray. Cry in prayer. చాలా మంది మా యొక్క పరిచర్య గాని సంఘానికి గాని వస్తే మనం ఏడుస్తూ ప్రార్థన చేయాలని చెప్తారు. Cry. ఏడవాలి. For what? దేని కొరకు? For your needs. మీ అవసరాలకి. Say, I'm a father. నేను ఒక తండ్రిని. I hope I'm a good father. నేను మంచి తండ్రిని అని అనుకుంటున్నాను. I don't like my children crying at home for any needs. ఏ అవసరత కోసమైనా నా పిల్లలు ఇంట్లో ఏడవటం నాకు ఇష్టం ఉండదు. Do you? మీరు? Do you like your children to cry at home for something? దేనికోసమైనా మీ పిల్లలు ఇంట్లో ఏడవటం మీకు ఇష్టమా? I don't like. నాకు ఇష్టం ఉండదు. If they cry, I have a condition. If you cry 1 minute, you have to laugh 2 minutes. అయితే మా ఇంట్లో ఒక నియమం ఉంది. ఏంటంటే నువ్వు 1 నిమిషం ఏడిస్తే 2 నిమిషాలు నవ్వాలా. So I don't like children crying in my home. కాబట్టి మా ఇంట్లో పిల్లలు ఏడవటం నాకు ఇష్టం ఉండదు. Especially for needs. ముఖ్యంగా అవసరాల కోసం. I'm a good father. నేను మంచి తండ్రిని. Every week I go market. ప్రతి వారం మార్కెట్కి వెళ్తాను నేను. Early morning I go. Before 5 I go. నేను 5 గంటలకు ముందే వెళ్తాను. I bring all the provisions. ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొస్తా. Fish and meat and everything. మాంసము, చేపలు అన్ని. Before they wake up, I cook for them. వాళ్ళు నిద్ర లేచేసరికే వాళ్ళ కోసం వండేస్తా నేను. Correct? I provide all their needs. Even before they think I provide. నేను వారు ఆలోచించడానికి ముందే వాళ్ళకి అన్ని సమకూరుస్తా నేను. Then think about Heavenly Father. మరి పరలోక తండ్రిని గురించి ఆలోచించండి. He provides all your needs even before you ask. మీరు అడగక ముందే ఆయన మీ ప్రతి అక్కర అవసరత తీరుస్తున్నాడు. If you don't like your children crying for something at home, then what about Father God? మరి మీ ఇంట్లో మీ పిల్లలు దేనికోసమైనా ఏడవటం మీకే ఇష్టం లేదంటే మరి పరలోక తండ్రిని గురించి ఏంటి మరి? Then why you cry always? నువ్వెందుకు ఎప్పుడు ఏడుస్తున్నావు? 2 things are lacking. 2 కొదవగా ఉన్నాయి. Lack of the revelation knowledge of your sonship. నీ యొక్క కుమారత్వం గురించినటువంటి జ్ఞాన ప్రత్యక్షత అత్యధికంగా లేకపోవటం. And lacking the revelation knowledge of God as your own Father. ఇక దేవుడు నీ సొంత తండ్రి అనేటటువంటి జ్ఞాన ప్రత్యక్షత కొదవగా ఉండటం. Okay, we read Luke chapter 3 verse 38. లూకా 3:38 మనం చదువుదాం. Okay, that portion talks about the genealogy of Jesus. యేసు ప్రభు యొక్క తరం గురించి అక్కడ రాయబడ్డది. Okay, the genealogy of Jesus. యేసు ప్రభు యొక్క తరం వంశావళి గురించి రాయబడ్డది. Luke 3:38. లూకా 3:38. The last part says Adam the son of God. ఆదాము దేవునికి కుమారుడు. Amen. చివరి భాగం. Adam the son of God. ఆదాము దేవునికి కుమారుడు. What's the meaning? దాని అర్థం ఏంటిది? God created Adam as his son. దేవుడు ఆదాముని తన కుమారునిగా సృష్టించాడు. Why?
ఎందుకని? He is a father. ఆయన తండ్రి. Amen. ఆమేన్. God is the father. దేవుడు తండ్రి. He needs children. ఆయనకి పిల్లలు కావాలి. That's why he made Adam in his own image and likeness. అందుకొరకే ఆదాముని తన యొక్క సొంత రూపంలో సారూప్యంలో సృష్టించారు. Father God needs family. తండ్రి దేవునికి కుటుంబం అవసరమైనది. Amen. ఆమేన్. The noun form father derived from the name of Father God. యొక్క నామవాచకమైనటువంటి తండ్రి అనేది తండ్రి దేవునిలో నుండి వచ్చినటువంటిది. Not from this earth. ఈ భూమిలోంచి వచ్చింది, భూమి మీద నుంచి వచ్చింది కాదు. Did you get my point? అర్థమైంది కదా? On this earth everyone address someone as their father. ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని వారి తండ్రి అని పిలుస్తారు. From where they got the noun form father? ఈ నామవాచకమైన తండ్రి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? Who invented the noun form father? ఈ యొక్క తండ్రి అనే నామవాచకాన్ని ఎవరు మన సృష్టించారు? From Cambridge, కేంబ్రిడ్జా, Oxford University? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయా? No. లేదు. The noun form father derived from God. నామవాచకమైన తండ్రి అనేది పరలోక తండ్రి నుంచి వచ్చినటువంటిది. He is the father. ఆయన తండ్రి. Hallelujah. హల్లెలూయా. But what happened to Adam? కానీ ఆదాముకి ఏమైంది? He sinned against God and went away from his family. దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఆయన కుటుంబంలోంచి పక్కకి వెళ్ళిపోయాడు. But you see, one generation of Adam was with God. They were known as the sons of God. అయితే కానీ ఒక తరము వారు మాత్రము దేవునితో ఉన్నారు, వారు దేవుని కుమారులని పిలువబడుతున్నారు. The generation of Sheth. షేతు యొక్క తరము. In the Bible they were called the sons of God. వారు దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు. షేతు, Enoch, ఈనోకు, Noah. నోవా. All these people were called sons of God. వీరందరూ కూడా దేవుని కుమారులని పిలువబడ్డారు. Okay. Now, through Abraham, God generated a big family for him. మరి దేవుడు అబ్రహాము ద్వారా తన కొరకు ఒక పెద్ద కుటుంబాన్ని నిర్మించాడు. The name of that family is called the family of Israel, people of Israel. ఇజ్రాయేలు అనేటటువంటి కుటుంబాన్ని ఆయన నిర్మించారు. Do you know that people of Israel were the children of God? ఇజ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలని మీకు తెలుసా? Read book of Exodus, నిర్గమకాండము chapter 4 verse 22. 4:22. Now God is appointing Moses to go to Pharaoh and demand to Pharaoh to release God's people. దేవుడు మోషేతో ఆజ్ఞాపిస్తున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజలని విడిపించమని అడగమని. Verse 22, chapter 4 verse 22, Exodus. నిర్గమకాండము 4:22 వచనం. Then you shall say to Pharaoh, thus says the Lord, Israel is my firstborn. అప్పుడు నీవు ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. Amen. ఆమేన్. What is that? Israel is my son. ఇజ్రాయేలు నా కుమారుడు. Who is saying this one? ఎవరు చెప్తున్నారు ఈ మాట? Father God saying. తండ్రి దేవుడు చెప్తున్నాడు. Israel is my son. ఇజ్రాయేలు నా కుమారుడు, my firstborn. నా జ్యేష్ఠ పుత్రుడు. So I say to you, Pharaoh, 23 verse 23. యా. ఫరోని నీతో ఆజ్ఞాపించుచున్నాను, let my son go. నా కుమారుని వెళ్ళనివ్వు. Clear? I say to you, Pharaoh, let my son go. ఫరో నీతో చెప్పుచున్నాను, నా కుమారుని వెళ్ళనివ్వు. If you refuse to let him go, ఒకవేళ అతని నువ్వు పంపనొల్లని ఎడల, indeed I will kill your son. నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదను. Amen. ఆమేన్. So directly God is talking to Pharaoh through Moses that people of Israel, they are the sons and daughters of Heavenly Father. చూడండి, దేవుడు సూటిగా ఫరోతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఆయన యొక్క కుమారులు కుమార్తెలని. But the great tragedy happened to people of Israel.
that they were completely, terribly failed to understand this truth. ఈ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక భయంకరంగా పడిపోయారు. Come on, church. Are you with me? నాతోనున్నారా? Hallelujah. హల్లెలూయా. They completely failed to understand this truth. ఈ యొక్క సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. They failed to address God as their own father. వారు దేవుణ్ణి తండ్రి అని సంబోధించలేకపోయారు. Now, after this incident, many 100 years later, God sent prophet Jeremiah. మరి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇర్మియా ప్రవక్తని 100 సంవత్సరాల తర్వాత దేవుడు పంపించాడు. Jeremiah chapter 3 verse 19. ఇర్మియా 3:19. You are going to see the heart of father, okay? మనం తండ్రి యొక్క హృదయాన్ని చూద్దాం. Correct? Jeremiah chapter 3 verse 19. ఇర్మియా 3:19. How can I put you among the children and give you a pleasant land, a beautiful heritage of the host of nations? And I said, you shall call me my father. I thought that you would call me father and not turn away from following me. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకొని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటిని కదా. Okay, you translate me. Yeah, okay. I thought God is telling దేవుడు చెప్తున్నాడు to the people of Israel, ఇజ్రాయెల్ ప్రజలతో, I thought that you would call me as father. మీరు నన్ను తండ్రి అని పిలిచెదరని తలంచాను. But you completely failed. కానీ మీరు అలా పిలవలేదు. You read from Genesis to Malachi. మరి ఆదికాండం నుంచి మలాకీ వరకు చదవండి. You read the noun form father less than 14 times in all these 39 books. ఈ 39 గ్రంథాలలో 40 కంటే తక్కువగా ఈ నామవాచకమైన తండ్రి అనే పదాన్ని చూస్తాం. సారీ, 14 కంటే తక్కువ సార్లు చూస్తాం. You got it? No, you are not with me. I hope I అర్థమైందా అండి? I think you ate too much. మీరు ఎక్కువ భోజనం చేసి ఉంటారు. So every noon session I used to remind, please don't eat full stomach. Today I forgotten. ప్రతిసారి మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళేటప్పుడు సగమే దీని రండి అని చెప్తుండేవాని ఈ రోజు మర్చిపోయినా నేను. Hallelujah. హల్లెలూయా. I need your undivided attention to receive this revelation. ఈ యొక్క ప్రత్యక్షత పొందడానికి మీ దృష్టి మొత్తం నా వైపే ఉండాలా. You read from Genesis to Malachi. మరి ఆదికాండం నుంచి మలాకీ వరకు చదవండి. You read and find out the noun form father only less than 14 times in the Old Testament books. నామకరణమైన తండ్రి అని సంబోధన ఆ పదము 14 కంటే తక్కువ సార్లు ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడి ఉంది. Very few, 1 or 2 among the people of Israel, among the prophets understood God as their father. మరి ఇజ్రాయేలు ప్రజలలో ప్రవక్తలలో కొంతమంది మాత్రమే దేవుణ్ణి తండ్రిగా అర్థం చేసుకున్నారు. And all the people completely failed to understand God as their father. మిగతా ప్రజలందరూ కూడా దేవుణ్ణి వారి తండ్రిగా గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. Now God is sending his prophet and telling them, I thought that you would call me father. దేవుడు ఇప్పుడు తన ప్రవక్తను పంపించి వారితో చెప్తున్నాడు, మీరు తండ్రి అని నన్ను పిలిచెదరని తలంచాను. But you never కానీ మీరు అలా చేయలేదు. You completely failed. మీరు అలా చేయలేదు. Now when the fullness of time has come, కానీ ఎప్పుడైతే పరిపూర్ణ సమయం వచ్చి ఉన్నదో God sent his only begotten son Jesus on this earth. దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించాడు. What is the purpose of coming of Lord Jesus? యేసు ప్రభు యొక్క రావటానికి గల ఉద్దేశం ఏంటిది? We have a lot of answers. చాలా జవాబులు ఉన్నాయి. He came to save us
రక్షించడానికి వచ్చాడు, forgive our sins, క్షమించడానికి పాపములను, and to give us righteousness, నీతిని ఇవ్వడానికి, to give us eternal life. నిత్య జీవం ఇవ్వడానికి We have a lot of answers. చాలా జవాబులు ఉన్నాయి. All these answers are correct. ఈ జవాబులన్నీ కూడా సత్యమే. But one of the major purpose of coming of Jesus to this earth to reveal Father God. అయితే వీటన్నిటితో పాటు ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి ఆ ఉద్దేశం ఏంటిది అంటే తండ్రి దేవుణ్ణి మనకి బయలుపరచడానికి. Hallelujah. హల్లెలూయా. Jesus Christ, the main, one of the major purpose of coming of Christ Jesus to this earth to reveal Father God. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి రావటానికి గల కారణాలలో ఒక ముఖ్యమైన కారణము తండ్రి దేవుణ్ణి మనకి కనపరచుటకు. I already told you from Genesis to Malachi, you don't read many places concerning Father. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు తండ్రిని గురించి, తండ్రి అనే పదం ఎక్కువ సార్లు చదవం మనం. You understand only Jehovah, యెహోవా అని చూసాం, Adonai, అదోనాయ్ అని, El Shaddai, ఎల్ షెడాయ్ అని, Elohim, ఎలోహీమ్ అని, Jehovah Rapha, యెహోవా రాఫా, Jehovah Shammah, యెహోవా షమ్మా, Jehovah, like that you understood. ఇటువంటివే ఈ విధంగానే అర్థమవుతుంది. But now open book of Matthew. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి. From Matthew onwards. మత్తయి సువార్త నుంచి, From Mark. Go through Mark. మార్క్, Luke. లూకా, John. యోహాను. In every pages you read about Father. ప్రతి పేజీలో కూడా తండ్రిని గురించి చదువుతున్నావు. My Father నా తండ్రి, and your Father. And your Father. మీ తండ్రి, And our Father. మన తండ్రి. Amen. ఆమేన్. Around 240 times the noun form Father used in the New Testament books. నూతన నిబంధన గ్రంథంలో 240 సార్లు నామవాచకమైన తండ్రి అనే పదం వాడబడ్డది. Are you getting something? అర్థమవుతుందా? Are you getting something? మీకేమైనా దొరుకుతుందా? Jesus came to this world to reveal Father. యేసు ప్రభు తండ్రిని బయలుపరచుటకు వచ్చి ఉన్నారు. I will show you one interesting scripture from book of Gospel of John. యోహాను సువార్తలో నుంచి ఒక మంచి ఆసక్తికరమైన వచనాన్ని చూపిస్తాను. 17 verse 26. 17:26 వచనం. John chapter 17 verse 26. యోహాను 17:26 వచనం. And this is the last day of Jesus Christ with disciple. యేసు ప్రభుతో చివరి దినమైనది శిష్యులతో. And యేసు ప్రభుది after the Lord's after the festival of feast of Passover, పాస్కా పండుగ అయిపోయిన తర్వాత he taught the disciples many things and he was praying to Father God. ఆయన శిష్యులకు ఎన్నో నేర్పించి తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు. And the last portion is the conclusion of his prayer. ఆయన ప్రార్థన చివరి అంతానికి వచ్చినటువంటిది ఈ వచనం. Verse 26. 26 వచనం. And I have declared to them your name and will declare it, that the love with which you loved me may be in them and I in them. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పెను. Listen me now. వినండి. I have declared to them your name. మీ నామమును ప్రకటించి తిని. I have declared to them your name. మీ నామమును వీరికి నేను ప్రకటించి తిని. It's talking about disciples. ఇవి శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. Jesus is praying to Father God. యేసు ప్రభు తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నాడు. That I have already declared your name to them. నేను వీరికి మీ నామమును ప్రకటించి తిని, తెలియజేసి తిని. And will declare it. తెలియజేస్తూనే ఉంటాను. When I read this scripture, నేను ఈ వచనం చదివినప్పుడు I was searching which name of Father God Jesus declared to
disciples. మరి శిష్యులకి తండ్రి దేవుని మన యేసు ప్రభు తండ్రి దేవుని గురించి ఏ నామాన్ని తెలియజేశాడని వెతకడం ప్రారంభించాను. Which name? ఏ నామము Jesus declared to disciples. శిష్యులకి తెలియజేసింది. I read book of Matthew. మత్తయి సువార్త చదివినా I didn't find any name. ఏం పేరు కనబడలేదు. Then I read Mark, మార్కు చదివాను, Luke, లూకా, John. యోహాను. I did not find any new name. ఏ కొత్త పేరు కనబడలేదు. I know some name of God, Jehovah, I am that who I am, El Shaddai, many names there. మరి నేను దేవుని యొక్క నామాన్ని యెహోవా అని, తర్వాత ఎల్ షెడాయ్ అని, నేను ఉన్నవాడననే పేర్లు ఇవన్నీ నాకు తెలుసు. For long years I was searching నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతూ వచ్చాను. the name which Jesus declared to disciples of Father God. తండ్రి దేవుని యొక్క ఏ పేరుని శిష్యులకి ఆయన తెలియజేశారని వెతుకుతూ వచ్చాను. I didn't understand. అర్థం కాలేదు. One day he revealed me. ఒక రోజున ఆయన నాకు బయలుపరిచారు. You know what is the name? ఆ నామం ఏంటో తెలుసా? Father. తండ్రి. Father. తండ్రి. That never revealed to people of Israel. అది ఇజ్రాయేలు ప్రజలకి బయలుపరచబడలేదు. They never understood it. అది వారికి అర్థం కాలేదు. Even they fear God to call him as Adonai. ఆయనని అదోనాయ్ అని పిలవటానికి కూడా భయపడ్డారు ప్రజలు. They feared to write the full name of Jehovah. యెహోవా అనే పేరు పూర్తిగా రాయటానికి కూడా భయపడ్డారు. They fear. భయపడ్డారు. When they write Jehovah, they remove all the vowel sound from that name. ఆ నామంలో ఉన్నటువంటి ఓవెల్ అక్షరాలు శబ్దం వచ్చే అన్ని తీసేస్తారు. They will not write the full name of Jehovah. యెహోవా అని పూర్తి పేరు రాయరు వాళ్ళు. They fear God. వాళ్ళు దేవుని భయపడుతున్నారు. They have no idea about Father. తండ్రిని గురించి వారికి ఎటువంటి అవగాహన లేదు. But Jesus came కానీ యేసు ప్రభు వచ్చారు. and declared to them the name of God, that is Father. దేవుని యొక్క నామాన్ని తెలియజేశారు. అది ఏంటిది అంటే తండ్రి. Hallelujah. హల్లెలూయా. Now how one can become the child of God? ఎలా ఒకరు దేవుని బిడ్డగా మారగలరు? One can become the child of God by believing in the name of Son Jesus. ఆయన కుమారుడైన యేసు నామాన్ని నమ్ముట వలన ఆయన పిల్లలుగా మారగలరు. How you can become the child of Father God? తండ్రి దేవుని యొక్క పిల్లలుగా ఎలా మారగలరు? The first stage, believe in the name of His only begotten Son Jesus Christ. మొదటి అంతస్తులో ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును విశ్వసించుట ద్వారా, By faith in Jesus' name, you can become the child of Father. యేసు నామములో విశ్వాసము వలన నువ్వు తండ్రి యొక్క పిల్లలుగా మారతారు. We read one scripture from Gospel of John chapter 1 verse 12 and 13. యోహాను 1వ అధ్యాయము 12-13 వచనాలు. Hallelujah. హల్లెలూయా. John chapter 1 verse 12 and 13. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. As many as received him, to them he gave the right to become children of God, to those who believe in his name. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. He has given us a right or privilege or authority. See, God has given us a privilege. దేవుడు మనకి ఆ యొక్క అవకాశం He has given us a privilege or right or authority to become the children of God by believing in the name of His only begotten Son Jesus. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముట వలన ఆయన పిల్లలుగా ఆయన అంగీకరింపబడుటకు అధికారమును యొక్క కృపని అనుగ్రహమునిచ్చినాడు. Hallelujah. హల్లెలూయా. Who were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. Who born like this? ఎవరు ఈ విధంగా పుట్టారు? Not of blood, రక్తము ద్వారా వలన కాదు, nor the will of the flesh, శరీరేచ్ఛ వలన కాదు, nor the will of man, మనుషుల ఇచ్ఛ వలన కాదు, but of God. దేవుని వలన. Who born like this? ఎవరు ఈ విధంగా పుట్టింది?
Who born like this? ఎవరు ఈ విధంగా పుట్టారు? Jesus. యేసు. No. We. మనమే. It talks about you and me. ఆయన మీ గురించి నా గురించి మాట్లాడుతున్నారు. Not about Jesus. యేసు ప్రభుని గురించి కాదు. Who were born? వారు. వారు. Not the single word. వాడు కాదు, వారు. I don't know. You read in your Bible. మీ బైబిల్, మీ పరిశుద్ధ గ్రంథంలో చదవండి. If it is singular, వాడు. if it is singular, వాడు. వాడు. Not వాడు, వారు. Plural. సింగులర్ అయితే Jesus is not plural. సింగులర్ అయితే ఏమంటారు? మరి అదే అడుగుతున్నారు పాస్టర్ గారు. వారు ప్లూరల్, వాడు సింగులర్. వాట్ ఈస్ ఇన్ యువర్ బైబిల్? మీ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? వారు మీన్స్ వాట్? వారు అంటే ఎవరు? వి. మనము. No, I think I will learn Telugu only. Hallelujah. హల్లెలూయా. It talks about you and me. ఆయన మీ గురించి నా గురించి మాట్లాడుతున్నారు. We are not born of flesh. మనము శరీరము ద్వారా ఇచ్చ ద్వారా పుట్టలేదు. We are not born of blood. ఇక రక్తము ద్వారా పుట్టిన వారం కాదు. Nor the will of the flesh. లేదా మనిషి ఇచ్చ వలన పుట్టిన వారం కాదు. Nor the will of man. ఇక మనిషి యొక్క ఇష్టం ప్రకారం పుట్టిన వారం కాదు. But of God. దేవుని ద్వారా. It's not talking about this outer man. ఈ కనబడుతున్న బయట కనబడుతున్న మనిషిని గురించి మాట్లాడుతారు. Outer man is born of my parents. ఇక బయట కనబడుతున్న ఆకారము నా తల్లిదండ్రుల ద్వారా పుట్టాను. Real man is inside of me. కానీ నిజమైనటువంటి మనిషి నా లోపల ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That is called born again spirit. అది క్రొత్తగా జన్మించినటువంటి ఆత్మ. In a person. ఒక వ్యక్తిలో. Inner man. అంతరంగ పురుషుడు. Correct? You're born of God. దేవుని ద్వారా పుట్టావు. So by faith in Jesus Christ, యేసుక్రీస్తులో విశ్వాసము వలన God has given us the privilege to become the children of God. దేవుడు మనకి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. That's the first stage to become the children of God. దేవుని పిల్లలుగా మారుటకు అది మొదటి అంతస్తు. Now see the work of Holy Spirit to reveal this truth in our heart. ఈ యొక్క సత్యాన్ని మన హృదయంలో తెలియపరచుటకు పరిశుద్ధాత్మ యొక్క పనిని చూడండి. We see the work of Holy Spirit to reveal this truth in our heart. మన హృదయంలో ఈ సత్యమును బయలుపరచుటకు పరిశుద్ధాత్మ యొక్క పనిని చూడండి. Romans chapter 8 verse 16. రోమీలు 8:16 వచనం. రోమీలు 8:16 వచనం. Romans chapter 8 verse 16. The Spirit himself bears witness with our spirit that we are children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. The Spirit of God, the Holy Spirit, the Spirit of Son abides within our spirit. అయితే దేవుని ఆత్మ, కుమారుడైన యొక్క ఆత్మ మన ఆత్మతో ఐక్యమై నివసిస్తున్నారు. Amen. ఆమేన్. The Spirit of God abides within our spirit. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో ఐక్యమై ఉంటున్నారు. And testifies. సాక్ష్యం ఇస్తున్నారు. Witness. సాక్ష్యం ఇస్తున్నారు. Educate. మనకి జ్ఞానోదయం ఇస్తున్నారు. Teach. ఉపదేశిస్తున్నారు. All these are in the Bible. ఇవన్నీ పరిశుద్ధ లేఖనంలో The ఉన్నాయి. Spirit of God abides in our spirit. దేవుని ఆత్మ మన ఆత్మలో నివసిస్తున్నారు. And educate our spirit. మన ఆత్మకి జ్ఞానమును ఉపదేశిస్తున్నారు. That you are the child of God. నీవు దేవుని పిల్లలవు. That's the work of Holy Spirit always happening within our spirit. ఇది మన ఆత్మలో పరిశుద్ధాత్మ యొక్క పని ఎల్లప్పుడూ జరుగుతుంది. You know why? ఎందుకో తెలుసా? Why the Spirit of God comes and teaching, training, educating, witnessing with our inner man that you are the child of God. మీరు దేవుని పిల్లలని పరిశుద్ధాత్మ మన ఆత్మతో ఐక్యమై ఎందుకు ఉపదేశిస్తూ జ్ఞానోపదేశం చేయుచు ఎందుకు సాక్ష్యం ఇచ్చుచున్నారు?
The things happening in the spirit, you are not able to understand. ఆత్మలో జరిగేటటువంటివి నీకు అర్థం కావటం లేదు, You are not able to hear. నువ్వు వినలేకపోతున్నావు. It's only happening in the spirit. అవి ఆత్మలో జరుగుతున్నాయి. It's totally spiritual matter. ఇదంతా కూడా ఆత్మీయ సంబంధమైనది. Hallelujah. హల్లెలూయా. Why the Spirit of God comes in our spirit and educating our spirit that you are the child of God. మీరు దేవుని పిల్లలు అని ఎందుకని దేవుని ఆత్మ మన ఆత్మకు జ్ఞానోపదేశం చేయుచున్నారు. Example. ఉదాహరణకి, You received Jesus at the age of 40. మీరు 14 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని 40 సంవత్సరాల్లో You received Jesus at the age of 40. 40 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని అంగీకరించావు. You become born again. మీరు క్రొత్తగా జన్మించారు. Spirit of God came in. దేవుని ఆత్మ మీలోకి వచ్చారు. But last 40 years, your spirit was without fellowship of Father God. తండ్రి దేవుని సహవాసం లేకుండా గత 40 సంవత్సరములు నీ ఆత్మ బ్రతికింది. Your spirit lost the image of God. నీ యొక్క ఆత్మ దేవుని రూపాన్ని పోగొట్టుకుంది. The spirit lost the life of God. దేవుని జీవమును పోగొట్టుకుంది ఆత్మ. Your spirit had no connection with Father God. నీ యొక్క ఆత్మకి తండ్రి దేవునితో ఎటువంటి సహవాసం లేదు. Always your spirit suffering on an orphanhood. నీ ఎప్పుడు కూడా నీ ఆత్మ అనాథ అనే భావములోనే బ్రతుకుతూ వచ్చింది. Amen. ఆమేన్. The orphanhood was always in our spirit. ఇక అనాథ అనే భావము మన ఆత్మలో ఎప్పుడూ ఉన్నది. Imagine I born, but I don't know who is my parent. Always in my heart I carry orphanhood. ఒకసారి ఊహించండి, నేను పుట్టాను, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదంటే నా హృదయంలో ఎప్పుడు నేను నా తల్లిదండ్రులు ఎవరో ఉన్నాని ఒక అనాథగా నేను భావిస్తూనే ఉంటాను కదా. I have a parent, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, but I don't know who they are. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, I never saw them. నేను వాడిని చూడలేదు. So always in my heart I carry a mind of orphanhood. నేను నా హృదయంలో ఎప్పుడు చూసినా కూడా నేను అనాథని అని మోస్తూ ఉంటాను నేను. The same thing happened with your inner man. అలాగే నీ అంతరంగ పురుషుల్లో కూడా అలాగే జరిగింది. Last 40 years your inner man, that human spirit, was without father. మరి గత 40 సంవత్సరములుగా మనుష్య ఆత్మ తండ్రి లేకుండా బ్రతికాడు. But now you have believed in the name of Jesus. అని ఇప్పుడు యేసు నామాన్ని నమ్మావు. And the spirit of son came in you. ఆయన కుమారుడైన ఆత్మ నీలోనికి వచ్చి ఉన్నారు. Force you to become born again. నిన్ను కొత్తగా జన్మింపజేశారు. Now you got the privilege to become the child of Father God. నీవు తండ్రి దేవుని యొక్క కుమారుడు మన పిల్లవాడిగా మారావు. But it is very hard for your spirit to understand the truth. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ ఆత్మకి చాలా కఠినంగా ఉంటది. Now the spirit of God, the spirit of Son, Holy Spirit witness with your spirit, testifies with your spirit that you are the child of Father in heaven. తండ్రి దేవుని యొక్క ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తూనే ఉంటారు. ఏంటిది అంటే నువ్వు పరలోక తండ్రి యొక్క కుమారుడవు అని, పిల్లవాడివి అని సాక్ష్యం ఇస్తూనే ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Now we read Galatians chapter 4 verses 6 and 7. గలతీలు 4వ అధ్యాయం 6-7 వచనాలు. Galatians chapter 4 గలతీలు 4 అధ్యాయం 6 and 7. 6-7 వచనాలు. And because you are sons, God has sent forth the spirit of his son in your hearts, crying out, Abba Father. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. Hallelujah. హల్లెలూయా. Read completely? Okay. See, by faith in Christ Jesus, you become the child of Father. యేసు ప్రభు మీద విశ్వాసము ద్వారా దేవుని పిల్లలవుతున్నారు. And secondly, the Spirit of God came in your spirit and teaching and educating, witnessing with your spirit that you are the child of Father. దేవుని యొక్క ఆత్మ, నీ యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నీ ఆత్మలోనికి వచ్చి మీరు దేవుని పిల్లలై ఉన్నారని నీకు జ్ఞానోపదేశం చేయించు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. But that you are not yet understood.
కానీ అది నీకు అర్థం కాలేదు. That never come to your heart. అది నీ హృదయంలోనికి రాలేదు. Now my spirit understood, yes, I am the child of Father God. కానీ నా ఆత్మకు అర్థమై ఉన్నది, నేను తండ్రి దేవుని యొక్క కుమారుడను. But that never revealed in your heart. అది నీ హృదయంలోనికి బయలుపరచబడలేదు. Now what Holy Spirit does in your heart? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఏం చేస్తున్నారు? He moves in your heart నీ హృదయంలో కదిలి and cries out, Abba Father, on behalf of you. నీకు బదులుగా ఆయన నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాడు. Amen. ఆమేన్. Who cries out, Abba Father? నాయన తండ్రి అని ఎవరు మొరపెట్టుచున్నారు? Not we. మనం కాదు. The Spirit of Son కుమారుని యొక్క ఆత్మ moves into our heart మన హృదయంలోనికి వచ్చి and call out, cries out, మొరపెట్టుచున్నారు. Abba Father. అబ్బా తండ్రి అని. It's for me. నా కొరకే. Come on. I failed to understand this truth. ఈ సత్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. My mind to perceive this truth, failed to perceive this truth. ఈ సత్యాన్ని గ్రహించడానికి నా మనస్సు పని చేయలేదు. I failed to call my God as my Father. నేను నా దేవుణ్ణి నా తండ్రి అని పిలవలేకపోయాను. Still I continue in the situation, in the state of people of Israel. ఇజ్రాయేలు ప్రజల వలె నేను కూడా అదే స్థితిలో కొనసాగుతూ ఉన్నాను. I failed to address God as my Father. నేను దేవుణ్ణి నా తండ్రి అని సంబోధించలేకపోతున్నాను. Here is the grace of God. ఇక్కడ దేవుని యొక్క కృపను చూడండి. The Spirit of God abides in my heart and cries out, God as Abba Father. ఈ దేవుని యొక్క ఆత్మ నా హృదయంలో నా ఆత్మలో ఉండి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నారు. That means God receives, God accepts the prayer of Holy Spirit as my prayer. ఇక దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థనని నా ప్రార్థనగా అంగీకరిస్తున్నాడు. You understand me? Father God accepts తండ్రి దేవుడు అంగీకరిస్తున్నాడు. the prayer which is coming out of my heart. నా హృదయంలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థనని. It's not my prayer. అది నా ప్రార్థన కాదు. The prayer of Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని పని. Abba Father. అబ్బా తండ్రి. God accepts. దేవుడు As అంగీకరిస్తున్నాడు my prayer. నా ప్రార్థనగా. Now back to Romans chapter 8. రోమీయులు 8 verse 15. 15వ వచనం. Romans chapter 8 verse 15. 8వ అధ్యాయం 15వ వచనం. Please make sure that you are receiving the word. మీరు వాక్యాన్ని స్వీకరించే విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. Please make sure that you are getting revelation knowledge of your sonship and also fatherhood. నీ యొక్క కుమారత్వము పితృత్వం యొక్క జ్ఞాన ఉపదేశ ప్రత్యక్షతని నువ్వు పొందుకుంటున్నావనే నిశ్చయత కలిగి ఉండాలా. 8 verse 15 book of Romans. రోమీయులు 8:15 వచనం. For you did not receive the spirit of bondage again to fear, but you received the spirit of adoption by whom we cry out, Abba Father. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. Now here who cries out Abba Father? ఇక్కడ అబ్బా తండ్రి అని ఎవరు మొరపెట్టుచున్నారు? Who cries out Abba Father? ఇక్కడ అబ్బా తండ్రి అని ఎవరు మొరపెట్టుచున్నారు? Not the Holy Spirit. పరిశుద్ధాత్మ కాదు. We cry out. మనమే మొరపెట్టుచున్నాము. We, మనము by the help of Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయముతో. Amen. ఆమేన్. In Galatians who cries out Abba Father? గలతీలకు రాసిన లేఖలు అబ్బా తండ్రి అని ఎవరు మొరపెడుతున్నారు? Holy Spirit cries out Abba Father on behalf of us. మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నారు. Now you are able to understand this truth. ఇప్పుడు ఈ సత్యం నీకు అర్థమవుతుంది. Your mind, your intelligence is able to catch the truth. నీ యొక్క మనస్సు, నీ యొక్క తెలివి ఈ సత్యాన్ని పట్టుకోగలిగింది. Your heart is able to perceive this truth. నీ యొక్క సత్యాన్ని నీ హృదయం గ్రహించగలిగింది. You understood, yes, God is my Father. అవును, దేవుడే నా తండ్రి అని. This is not the common prayer we do. We pray every after every prayer.
ప్రతి ప్రార్థన అయిపోయిన తర్వాత చేసే సహజమైన ప్రార్థన కాదు ఇది. Our Father in heaven, పరలోకమందున్న మా తండ్రి, hallowed be your name. మీ నామం పరిశుద్ధపరచబడును గాక. Anyone can pray like that. అలా ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. Anyone can address our Father. మా తండ్రి అని ఎవరేం చెప్పొచ్చు. But you need clear revelation and full of Holy Spirit to address God as Abba. దేవుణ్ణి అబ్బా అని పిలవాలి అని అంటే నీకు నిశ్చయంగా ప్రత్యక్షత కావాలి, పరిశుద్ధాత్మిక పరిపూర్ణత నీలో ఉండాలా. I said anyone can call our Father. ఎవరైనా అబ్బా తండ్రి అని పిలవచ్చు. అవర్ మా తండ్రి అని. సారీ. In every traditional churches, in every gathering of the prayer meeting, end of the prayer, they speak it out. What? Our Father in heaven. మరి ఏ సంఘములోనైనా ఆరాధన ముగించిన తర్వాత వాళ్ళు పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తారు. ఎవరైనా పిలవచ్చు అది. But I'm sorry to say they don't have any revelation knowledge of God as their Father. ఇక దేవుణ్ణి గూర్చినటువంటి ప్రత్యక్షత వారికి లేదు. ఆయన అబ్బా తండ్రి అని Only తెలుసుకోవడానికి, Father. తండ్రి అని తెలుసుకోవడానికి వాళ్ళకి ప్రత్యక్షత లేదు. But here we call him as Abba Father. కానీ ఇక్కడ మాత్రం అబ్బా తండ్రి అని What's the పిలుస్తారు. meaning of Abba? అబ్బా అంటే ఏంటిది? See, the worldly people, only Christian people, only in the Bible, that noun form Father revealed for God. అయితే కేవలం క్రైస్తవత్వంలోనే పరిశుద్ధ గ్రంథములో మాత్రమే దేవుణ్ణి తండ్రి అనే విషయం బయలుపరచబడ్డది. In no other religion, you don't see God as their Father. మరి ఏ మతములో కూడా దేవుణ్ణి వారు తండ్రి అని పిలవటం చూడం. Any religion? ఉందా ఏదైనా? In any sacred book? ఏదైనా మంచి వాళ్ళ గ్రంథాల్లో No. లేదు. Only in the Holy Bible. కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. Father God revealed in the Holy Bible. ఇక పరిశుద్ధ గ్రంథంలోనే తండ్రి దేవుడు బయలుపరచబడ్డాడు. Clear. And Christian people may address him as our Father. క్రైస్తవులు ఆయనని మా తండ్రి అనొచ్చు. But difficult for them to call him my Father. కానీ నా తండ్రి అని పిలవటం కష్టం. Only a born again person can address God as my Father. కేవలం క్రొత్తగా జన్మించిన వ్యక్తి మాత్రమే నా తండ్రి అని సంబోధించగలడు. And only a spirit filled person can call God as Abba Father. కానీ కేవలము ఆత్మ పూర్ణులై ఉన్నటువంటి వారు మాత్రమే ఆయనని అబ్బా తండ్రి అని పిలవగలరు. What's the meaning of Abba? అబ్బా అంటే అర్థం ఏంటిది? The term Abba is an Aramic word. అబ్బా అనేది అరామిక్ పదం అది. Amen. ఆమేన్. The term Abba is an Aramic word. ఇది అబ్బా అనేది అరామిక్ పదం. Means Papa, Dada, like that. అయితే నాయన, నాన్న, పప్ప అని పిలుస్తుంటారు. Okay. The term Abba originated in the babbling of infants and small children in Aramic speaking families. అయితే అరామిక్ భాష మాట్లాడేటటువంటి కుటుంబాలలో చిన్న పిల్లలు, బాల్య దశలో అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళు పిలవడానికి మన నత్తి మాటలు మాట్లాడుతూ అబ్బా 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 అని మాట్లాడుతుంటారు. ఆ పదం అది. Correct. The term Abba originated in the babbling of infants and small children in Aramic speaking families. ఆ చిన్న పిల్లలు బాల్యంలో చిన్న పిల్లలు కేకలేస్తుంటారు. ఆ కేకలలో వచ్చినటువంటిదే అబ్బా అనేటటువంటి పదం. Abba gives very close, intimate ఈ అబ్బా అనేది, ఇది అబ్బా అనేది చాలా దగ్గరితనాన్ని, అన్యోన్యతని చూపిస్తుంది. Amen. ఆమేన్. You got the point? అర్థమైందా? Very small children, like a 6 month or like 1 year, 1.5 year old children. మరి 6 నెలలు With their, what do you call? Babbling. yeah. They're calling with much love and affection. They're calling their father, Dada, Papa, something like వారు that.
ఒక సంవత్సరం వయసు పిల్లలు అప్పుడే మాటలు రావడానికి ప్రయత్నం చేస్తూ కేకలు కేకలేసుకుంటా అబ్బా అని వచ్చేటటువంటిది, అది ఎంతో అన్యోన్యంతో కూడుకున్నటువంటిది. Jesus used this term in prayer to address God, Abba, Father. యేసు ప్రభువు ప్రార్థనలో అబ్బా తండ్రి అని దేవుణ్ణి సంబోధించారు. People of Israel could not understand this prayer. ఈ ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలేదు. Addressing God as Father, they fear. They are afraid of it. అది దేవుణ్ణి తండ్రి అని పిలవడానికే భయపడ్డారు. Father is an official name. ఇక తండ్రి అనేది ఒక పేరు, నామకరణం. Correct? అవునా? But Abba is something very special. ఈ అబ్బా అనేది ఒక ప్రత్యేకమైనది. People of Israel completely failed to understand this prayer. ఈ ప్రార్థనని అర్థం చేసుకోవడానికి ఇజ్రాయేల్ వారు పూర్తిగా గ్రహించలేకపోయారు. Only when you are filled with the Spirit of Son, then only with much feelings you can address God as Abba, Father. కేవలము కుమారుని యొక్క ఆత్మచేతను నింపబడినప్పుడు మాత్రమే ఆ అన్యోన్య సహవాసంలో అబ్బా తండ్రి అని పిలవగలవు. Are you with me? మీరు నాతో ఉన్నారా? I'm going to conclude this session. I'll take one more session. ఈ సెషన్ ముగించబోతున్నా నేను. How many of you have an understanding that you are the child of Father God? ఎంతమంది మీరు పరలోక తండ్రి పిల్లలని I అర్థమైంది? know everybody has. అందరికి అర్థమైంది. But you need to get a clear revelation knowledge that I am the Son of God, daughter of God. నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెననేటటువంటి మన తేటమైనటువంటి జ్ఞాన ప్రత్యక్షత నీకు కావాలి. Hallelujah. Hallelujah. And secondly, you need to get a clear revelation knowledge of God as your Abba, Father. దేవుడు నీకు అబ్బా తండ్రి అనేటటువంటి స్పష్టమైన ప్రత్యక్షత కావాలి. If it is not happening, అది జరగటం లేదు అంటే there are many reasons చాలా కారణాలు ఉన్నాయి. why we fail to understand God as Abba, Father. మనం దేవుణ్ణి ఎందుకని అబ్బా తండ్రి అని అర్థం చేసుకోలేకపోతున్నాం. I will give you few points after tea break. టీ బ్రేక్ తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. Then we will have a common prayer to receive Father's heart. తండ్రి యొక్క హృదయాన్ని పొందటానికి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. And many of you need healing because your relationship with earthly fathers was very, very bad. ఎందుకంటే చాలా మందికి మీలో స్వస్థత అవసరమైనది. ఎందుకు అనంటే మీ యొక్క భౌతిక పరమైన తండ్రితో మీ సంబంధము సరిగా లేదు కాబట్టి. In that case, you need healing. కాబట్టి మీకు ఆ విషయంలో మీకు స్వస్థత కావాలి. Then only you can come to the revelation knowledge and experience of Abba, Father. అప్పుడే మీరు జ్ఞాన ప్రత్యక్షతకు వచ్చి అబ్బా తండ్రి అని దేవుని పిలవగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. Before go to the tea, please understand that God is not a cruel God. ఇక టీకి వెళ్ళడానికి ముందు గుర్తుపెట్టుకోండి, దేవుడు కఠినాత్ముడు కాదు. What you are read in the Old Testament, not about Father God, you learned about righteous judge. మీరు పాత నిబంధన గ్రంథములో నేర్చుకున్నది ఏంటిదంటే తండ్రి దేవుని గురించి కాదు కానీ న్యాయ అధిపతిని గురించి నేర్చుకున్నారు. God is not only a loving and gracious Father, ఇక దేవుడు ప్రేమ కృపగల దేవుడు, but he is also a righteous judge. మాత్రమే కాదు నీతివంతుడైన న్యాయాధిపతి. In the Old Testament reveals the righteous judge. నీతిమంతుడైన న్యాయాధిపతిని పాత నిబంధన గ్రంథం తెలియపరుస్తుంది. A judge who always judges the violation of the law. ఇక ధర్మశాస్త్రమును తృణీకరించినప్పుడు నీతిగా న్యాయం చేసేటటువంటి ఆయన గురించి తెలియపరుస్తుంది. So that was our understanding about Father God. అదే మన తండ్రి దేవుని గురించిన అర్థమైనటువంటిది. He is a cruel God. ఆయన కఠినాత్ముడు. The minute I make a mistake, he is keeping a big stone in his hand to break my head. Throw and break my head. తప్పు చేసిన వెంటనే ఆయన చేతిలో పెద్ద రాయి పట్టుకుంటాడు. ఆ రాయి తీసుకొని నా తలబల కొట్టేశాడు. We have only understanding about God as a righteous judge.
దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి అని అర్థం అవుతుంది అక్కడ. Sure, he's a righteous అవును, judge. నిశ్చయముగా ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి. But through Jesus Christ, God revealed his Father's heart. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు తన తండ్రి హృదయాన్ని తెలియపరిచారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And given the Holy Spirit to give us the taste and experience of Father. తండ్రిని అనుభవపూర్వకముగా తెలుసుకొనుటకు, రుచి చూచుటకు దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నారు. One more thing. మరి ఒక విషయం, Why people of Israel failed to understand God as their Father? ఎందుకని ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి తండ్రి అని అర్థం చేసుకోలేకపోయారు? God directly told them, I am your father, you are my son. దేవుడు వారికి సూటిగా చెప్పారు, నేను మీ తండ్రిని, మీరు నా కుమారులు. The truth is here. అక్కడ సత్యం ఉంది. But why they failed to understand? ఎందుకని వారు అర్థం చేసుకోలేకపోయారు? Because they never received Father's life and spirit within them. ఎందుకంటే వారి లోపలికి తండ్రి యొక్క జీవమును, తండ్రి యొక్క ఆత్మను వారు పొందుకోలేదు. I'll explain. వివరిస్తాను నేను. When I go Africa, ఆఫ్రికాకి వెళ్తే, we used to stay in Africa. ఆఫ్రికాలో ఉన్నప్పుడు We used to stay. మేము ఆఫ్రికాలో ఉన్నప్పుడు, And we have a lot of pastors and staff and children. మరి అక్కడ చాలా మంది పాస్టర్లు, స్టాఫ్ మెంబర్స్, పిల్లలు ఉన్నారు. They all call me daddy, daddy, daddy. వారందరూ కూడా నన్ను నానా 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 అని పిలుస్తారు. That's a culture there. అక్కడ వాళ్ళ ఆచారం అది. So they used to call me daddy. వాళ్ళు నన్ను నానా అని పిలిచేవాళ్ళు. But I don't feel anything. నాకేమనిపించేది కాదు. Because they are not my children. ఎందుకంటే వారు నా పిల్లలు కాదు. I don't know what is their feeling. వాళ్ళకేమనిపిస్తుందో నాకు తెలీదు. They cannot feel me as their dad. They cannot feel me as their dad. వారు కూడా నేను వారి తండ్రిగా వారిని భావించలేరు. They come and hug me. No, but నన్ను I don't feel anything. నా అత్తుకుంటారు కానీ నాకేమనిపించదు. But when I go to my home, కానీ నేను ఇంటికి పోయినప్పుడు, my last girl called Adona, నా చిన్న కూతురు అదోనాయ్, when she calls me dad, నానా అని పిలిచిన వెంటనే I feel it. అది నాకు ఆ భావం తెలుస్తుంది. You know why? ఎందుకో తెలుసా? My blood is in her. నా రక్తం ఆమెలో ఉంది. My life is in her. నా జీవము, నా ప్రాణం ఆ అమ్మాయిలో ఉంది. Thousands people calling me dad. వేల మంది నన్ను నానా అని పిలుస్తారు. I don't feel anything. నాకేమనిపించదు. But I feel when my own children call me dad. కానీ నా సొంత పిల్లలు నానా అని పిలిచినప్పుడు నేను అది అనుభవంగా తెలుసుకోగలుగుతా. Because my life, my blood is in them. ఎందుకంటే నా ప్రాణం, నా రక్తం, నా జీవం వాళ్ళలో ఉంది. Same manner, అదే విధంగా we have received the life of Father. మనం తండ్రి యొక్క జీవమును పొందుకొని ఉన్నాం. The spirit of Father. తండ్రి యొక్క ఆత్మ. We are born of Father God. మనం తండ్రి దేవుని ద్వారా జన్మించాం. So we can feel the sonship and fatherhood. ఆ కుమారత్వమును, పితృత్వమును మనం అనుభవించగలం. But we fail to experience. Why? కానీ అది మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకని? The spirit of Son, కుమారుని యొక్క ఆత్మ, the Holy Spirit, పరిశుద్ధాత్మ, who abides in our spirit, మన ఆత్మలో నివసిస్తున్న ఐక్యమై ఉన్న ఆయన, not moving to our soul. ఆయన మన ప్రాణంలోనికి రావటం లేదు. Something moving to my emotions or my heart, then only I can feel it. అయితే నా యొక్క హృదయములో భావోద్రేకాలు గాని ఏదైనా తలంపులు గాని వచ్చినప్పుడే నేను అది అనుభవించగలుగుతా. I know all this truth. ఈ సత్యమంతా తెలుసు నాకు. I have a clear revelation knowledge of all this truth. ఈ వీటన్నిటిలో జ్ఞాన ప్రత్యక్షత నాకున్నది. I'm not teaching from somewhere else. నేను ఎక్కడి నుంచో నేను ఉపదేశించడం లేదు. The things which I received from God, I'm teaching you. నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాటినే నేను మీకు పంచుకుంటున్నాను. I know God is my Abba Father. నాకు ప్రభు దేవుడు నాకు అబ్బా తండ్రి అని నాకు తెలుసు. I know I am the son of Father God. నేను తండ్రి దేవుని యొక్క కుమారుడని నాకు తెలుసు. Clear understanding. స్పష్టమైన జ్ఞానం ఉంది. Clear revelation knowledge. జ్ఞాన ప్రత్యక్షత ఉంది. If I am not in the spirit, నేను ఆత్మలో లేకపోతే, if the spirit of God not filling my soul, ఇక దేవుని ఆత్మ నా ప్రాణమును నింపకపోతే, not filling my emotions, నా యొక్క భావోద్రేకాలను నింపకపోతే, I cannot feel him. నేను ఆయనను అనుభవించలేను. I'm not asking about your faith. మీ విశ్వాసం గురించి అడగటం లేదు నేను. I know your faith. I know your faith. మీకు విశ్వాసం ఉందని తెలుసు.
You have faith in Father God. తండ్రి దేవుని మీద విశ్వాసం ఉంది. But do you feel Him? తను ఆయన అనుభవించగలుగుతున్నావా? Do you experience Him? నువ్వు ఆయనని అనుభవించగలుగుతున్నావా? Otherwise there is no progress, not proper progress in your spiritual life. లేనట్లయితే నీ ఆత్మీయ జీవితంలో సరైనటువంటి ఎదుగుదల లేదు. You have to pray and continue in prayer. ఇక ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. Until your spirit opens. నీ యొక్క ఆత్మ తెరవబడే వరకు. And the presence of the Holy Spirit moves to your heart. ఇక పరిశుద్ధాత్మ సన్నిధి నీ హృదయంలోనికి వచ్చే వరకు. Fills your emotions and your heart and soul. నీ ఉద్రేకాలను, నీ హృదయమును, నీ ప్రాణమును నింపే వరకు. Then you feel Him. అప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు. You feel Him as Abba Father. ఆయనని అబ్బా తండ్రి అని పిలవగలుగుతావు. Feel that you have a close intimacy with Father God. అప్పుడే నువ్వు తండ్రి దేవునితో ఆ దగ్గరి అన్యోన్య సహవాసం కలిగి ఉన్నానని తెలుసుకోగలుగుతావు. I pray that Father God may give you this type of intimate relationship with Him. ఈ విధమైనటువంటి అన్యోన్య సహవాస సంబంధాన్ని తండ్రి దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Next session I will tell you why we fail to understand, why we fail to address God as Abba Father. మనం ఎందుకని దేవుని అబ్బా తండ్రి అని పిలవలేకపోతున్నామనే విషయాన్ని తర్వాత సెషన్లో చెప్తాను.